మళ్ళీ ఇది కథ కాదు, ఒక వ్యధ. హాయ్ గాయ్స్, బచ్చల మళ్ళీ సినిమా చూస్తాను భయ్యా. మళ్ళీ ఇది ఒక బయోపిక్ భయ్యా. సినిమాలో మెన్షన్ చేశారో లేదో నాకు గుర్తులేదు కానీ అల్లరి నరేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు, ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ పర్సన్ భయ్యా, బచ్చల మల్లి ఆయన పేరు. సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే బచ్చల మల్లి అని ఒక క్యాండిడేట్ ఉంటాడు భయ్యా. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ ని ప్లే చేసింది అల్లరి నరేష్ గారు. ఆయన హీరోనా యాంటీ హీరోనా, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి, లవ్ లో పడ్డాక ఆయనకి ఏమవుతుంది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడండి. సినిమా ఎలా ఉందంటే భయ్యా, ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్ గారు యాజ్ బచ్చల మల్లి కుమ్మేశారు. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్యా, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నచ్చింది నాకు. ఆ వరల్డ్ ఆఫ్ బచ్చల మల్లి క్యారెక్టరైజేషన్ అదంతా నచ్చింది. స్టోరీ ఏం ఉండదు భయ్యా ఫస్ట్ హాఫ్ లో, కానీ మూమెంట్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ రొటీన్ గా అనిపిపోవడానికి అదొక కారణం. మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి భయ్యా. నాకు మా మదర్ గుర్తొచ్చారు. ఒక సాంగ్ అయితే మస్తు నచ్చింది భయ్యా నాకు, ఎస్పి చరణ్ గారు పాడారు. వైవా హర్ష క్యారెక్టర్ కూడా నచ్చింది భయ్యా నాకు. చిన్న రోలే గానీ మంచిగా ఉంటుంది. అండ్ ప్రవీణ్ అని ఒక కామెడియన్ ఉంటారు కదా, ఆయన చాలా సినిమాల్లో చూసాం మనం, కానీ ఆయన ఈ సినిమాలో ఆయన లుక్ అదంతా బాగుంది. ఈ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది భయ్యా ఈ సినిమాలో, ఎస్పెషలీ ఫర్ ద యూత్. అది లాస్ట్ లో వస్తుంది, కరెంట్ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత 40 మినిట్స్ భయ్యా, ఆ పీరియడ్ అంత ఎంగేజింగ్ గా ఉండదు భయ్యా. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తూనే ఉంటుంది వితౌట్ ఎనీ ఇంపాక్ట్. ఈ సినిమాలో విలన్ ఉంటాడు భయ్యా, కానీ ఆయన క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ గా రాయలేదు అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్ లో మెలో డ్రామాటిక్ ఇంకా సీరియల్ టైప్ సీన్స్ ఉంటాయి భయ్యా. ఇది ఆంధ్ర సైడ్ ఈస్ట్ గోదావరియో వెస్ట్ గోదావరి సైడ్ లో సెటప్ అయినట్టు తెలుస్తుంది భయ్యా సినిమా చూస్తుంటే. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇండోర్ పోర్షన్స్ సెట్స్ లో తీసినట్టు తెలిసిపోతుంది. సెట్ వర్క్ అంత బ్యాడ్ గా ఉంది. సో ఎక్స్టెన్సివ్లీ ఆంధ్ర సైడ్ తిరిగిన నాకు ఆ ఫీల్ రాలేదు భయ్యా సినిమా చూస్తుంటే. లవ్ స్టోరీ అంటే మంచి సాంగ్స్ ఉండాలి కదా, కానీ ఒక్క సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని బ్యాడ్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ బాగా హ్యాండిల్ చేయాల్సింది భయ్యా. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో ఏదైతే లవ్ స్టోరీ ఉందో దాన్ని సరిగ్గా ఆవిష్కరించాల్సింది. అండ్ అఫ్ కోర్స్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీస్ అన్నాక మనకు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు. డెఫినెట్లీ క్లైమాక్స్ అయితే నాకు టచింగ్ గా అనిపించింది. ఇంకా రియలిస్టిక్ గా డీల్ చేసి ఉంటే సినిమాని చాలా హార్ట్ టచింగ్ అనిపించేది. ట్రాజిక్ లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ గారు చెప్పారు, ఈ మధ్య యావరేజ్ సినిమాలు ఎవరు చూడట్లేదని. మరి మీరే చూసి డిసైడ్ అవ్వండి, ఇది యావరేజ్ సినిమానా, అబోవ్ యావరేజ్ సినిమానా, హిట్ సినిమానా, బ్లాక్ బస్టర్ అని. బచ్చల్ మల్లి ఈజ్ అ నైస్ బ్యూటిఫుల్ విలేజ్ లో సెటప్ అయిన లవ్ స్టోరీ భయ్యా. ఆన్ పేపర్ మస్త్ అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద అంత ట్రాన్స్లేట్ అవ్వలేదు అనిపించింది డ్యూ టు బ్యాడ్ రైటింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. నాకు ఓకే అనిపించింది భయ్యా, ఎందుకంటే నాకు ట్రాజిక్ లవ్ స్టోరీస్ మంచిగా అనిపిస్తాయి. అక్కడ కొంచెం ఉన్నా నేను చాలా ఊహించేసుకుంటాను. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.40 టొమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఆల్రెడీ యుఐ సినిమా రివ్యూ పెట్టేశాను భయ్యా, సో జస్ట్ చెక్అవుట్. ముఫాజా ఇంకా విడుదల పార్ట్ 2 సినిమా రివ్యూ కూడా పెట్టబోతున్నాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.